ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఈరోజు ప్రజెంట్ అనేది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో అయితే ఈ యొక్క ఆర్టికల్స్ అనేది ప్రచురించడం జరిగింది. ఉగాదికి మరో డిఎస్సి అనే ఆర్టికల్స్ అనేది రిలీజ్ చేశారు. సుమారు 3600 పోస్టులతో సంబంధించినటువంటి వేకెన్సీ రిలీజ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉందనేసి కూడా మనకి ప్రచురించడం జరిగింది. అలాగే గత సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరంలో ఉన్నటువంటి నియమ నిబంధనలే ఈసారి కూడా డిఎస్సిలో ఉంటాయని కూడాను వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే తొలి సంవత్సరం నియమ నిబంధనలు ఏంటి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. 2025లో చాలామంది కూడాను ఎస్ఏకి సెలెక్ట్ అయినా కూడాను వాళ్ళు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎస్జిటికి ఫస్ట్ ప్రిఫర్ చేయడం వలన వాళ్ళకి ఎస్ఏ వచ్చినా కూడాను ఎస్జిటిలోనే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 10 మంది అబ్బాయిలు అయితే దీనిపైన సంబంధించినటువంటి కోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. అయితే ఆ నియమ నిబంధనలు వాళ్ళు గవర్నమెంట్ నుంచి అయితే ఒక సమాధానం చెప్పారు. మేము నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాము. మీరు సబ్మిట్ చేసేటప్పుడు అప్లికేషన్లో మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఏ జాబ్కి ఇస్తామో అదే జాబ్ని మీకు ఎలక్ట్ చేస్తాము సెలెక్ట్ అయితే అని చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్క అభ్యర్థులు అయితే 2 3 ఎగ్జామ్స్కి రాశారు. అందులో వాళ్ళు ఎస్జిటిలో పోస్టులు ఎక్కువ ఉన్నాయని ఎస్జిటికి పెట్టడం జరిగింది. ఎస్ఏకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చింది. కానీ వాళ్ళకి అదృష్టం కొలిది 2 కూడా క్వాలిఫై అయిపోయారండి. అయితే వాళ్ళకి ఎస్ఏ కావాలన్నారు. కానీ వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జాబ్కి దేనికి ఇచ్చారో దాని ప్రకారం అయితే మనకి ఇవ్వడం జరిగింది. అది ఆ రోజు 2025లో చాలా అయితే ప్రాబ్లమ్స్ అయితే చాలామంది ఫేస్ చేశారు. అటువంటి సందర్భాలు కూడాను 2026లో డిఎస్సి నోటిఫికేషన్లో ప్రాబ్లం జరగకూడదని ముందులే వాళ్ళు ఇండైరెక్ట్గా చెప్పేశారండి. కంపల్సరీగా అయితే గత సంవత్సరం నియమ నిబంధనలే ఈసారి కూడా ఉంటాయని కూడా మనకి ఈ యొక్క ఈనాడు పేపర్లో అయితే ప్రచురించడం జరిగింది. ఇవే రూల్స్ ఉంటాయండి. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో మీరు అప్లై చేస్తారు కదా, అప్లై చేసేటప్పుడు సబ్మిట్ చేసే ముందర మాత్రం కంపల్సరీగా అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీ డిస్ట్రిక్ట్లో వేకెన్సీని అన్ని బేస్ చేసుకొని ఒక 2-3 డేస్ దానిపైన రీసెర్చ్ చేయండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రీసెర్చ్ అంటే మీ జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి అక్కడ మీరు వెళ్తే రానున్న రోజుల్లో మీకు ఎటువంటి ప్రాబ్లం రాదా అనే విషయాలు అన్నీ తెలుసుకున్న తర్వాత 2-3 డేస్ తర్వాత అప్పుడు మాత్రం అప్లై చేయండి. ఏ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే అప్లై చేయొద్దండి దయచేసి ఎవరు కూడాను. అయితే నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేసి చాలామంది అయితే చెప్పడం జరుగుతుంది. మనకి 2 మంత్స్ బ్యాక్ అయితే మనకి ఏబిఎన్ అలాగే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే మనకి ప్రచురించడం జరిగింది. ఫిబ్రవరి 2nd వీక్ కల్లా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే 2nd వీక్ అయిపోయింది, 3rd వీక్ కూడా అయిపోతుంది, రేపు మాపు అన్నట్టుగా అయిపోయింది. అయితే ఈ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందా అంటే రిలీజ్ అవ్వడానికి ఆస్కారం చాలా తక్కువగా ఉందండి. నెక్స్ట్ మంత్ మనకి మార్చిలో అయితే ఉగాది కల్లా మనకి జాబ్ క్యాలెండర్తోనే మనకి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనే విధంగా అయితే ఈరోజు మనకి అసెంబ్లీ సమావేశంలో నారా లోకేష్ గారు అయితే మాట్లాడడం జరుగుతుంది. అలాగే త్వరలో అని చెప్పారు. త్వరలో అంటే ఎప్పుడో కాదండి, మనకి మార్చిలో అయితే రిలీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను పాత సిలబస్ ఏదైతే డిఎస్సి వాళ్ళకు ఉందో అదే సిలబస్ ఇస్తున్నారు తప్ప సిలబస్ ఎటువంటి చేంజెస్ లేదు, అది కూడా చెప్పడం జరిగింది. అయితే స్పెషల్ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అయితే అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి ఆల్రెడీ ఉందండి, స్పెషల్ డిఎస్సికి సంబంధించింది. అయితే జనరల్ డిఎస్సి సిలబస్ అనేది పాత సిలబస్ అనగా గత సంవత్సరం సిలబస్సే ఈ డిఎస్సికి కూడాను ఉంటుందని చెప్పారు. అయితే ఎటువంటి మార్పు కూడా లేదు సిలబస్లో అని కూడా చెప్పారు. కాబట్టి సిలబస్ తెలిసిన ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ప్లాన్ ప్రకారంగా అయితే మీరు చదువుకుంటే అది మీకే మంచిది. అయితే ఇంకొక మోస్ట్ అప్డేట్ ఇదొకటి కూడా చూడండి. మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందని ఫస్ట్ మనకి చెప్పడం జరిగింది గవర్నమెంటే. అయితే దీనికి సంబంధించినటువంటి కొన్ని సమస్యలు రావడం వల్ల టైం ఎక్కువ లేదనేసిన విషయం ఏవేవో డిస్కస్ చేయడం వల్ల తాత్కాలికంగా అయితే ఈ డిఎస్సికి ఈ యొక్క 2 టెస్టులు కూడా మనకి లేవనే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు దీని గురించి అయితే కొద్దిగా ఓకే. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళు కంపల్సరీగా అయితే పర్మనెంట్గా జాబ్ వాళ్ళకి ఉండాలి అంటే గవర్నమెంట్ అవ్వాలి అంటే మినిమం వాళ్ళకి 10 years సర్వీస్ ఉండాలి. అలాగే కంపల్సరీగా అయితే టెట్ క్వాలిఫై అవ్వాలి. అలాగే ఈ డిఎస్సిలో అయితే పాస్ అవ్వాల్సిందే. చూడండి ఎన్ని కండిషన్స్ ఉన్నాయి. 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలన్నారు, అలాగే టెట్ క్వాలిఫై అవ్వాలి, అలాగే ఈ డిఎస్సిలో క్వాలిఫై అవ్వాలి. ఏంటి ఈ యొక్క ఒప్పంద ప్రాతిపదికన కాంట్రాక్ట్ బేసిక్గా వర్క్ చేస్తుంటారు కదా కొందరు సార్స్, వాళ్ళందరూ కూడాను వాళ్ళు కంపల్సరీగా పర్మనెంట్ అవ్వాలంటే
ఇవన్నీ కూడాను వాళ్ళు క్వాలిఫై అవ్వాలని కూడా మనకి చెప్పడం జరిగింది. ఓకే. అయితే ఈరోజు అసెంబ్లీలో ఏం జరిగిందంటే నారా లోకేష్ గారే చెప్పారండి. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ చెప్తున్నారు ఒకవైపు. ఇంకొక వైపు నుంచి చూసుకుంటే మనకి జాబ్ క్యాలెండర్‌తోని ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుందనే విధంగా కూడా మాట్లాడడం జరిగింది. అయితే మనకి ఉగాది అంటే కొత్త సంవత్సరానికి సంబంధించిన మ్యాక్సిమం జాబ్ క్యాలెండర్ అప్పుడే రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది కాబట్టి దాంతో పాటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పారు. అలాగే మనకి ఒక 15 డేస్ బ్యాక్ అయితే మనకి హల్చల్ చేసినటువంటి టెంటేటివ్ టెంపరరీ షెడ్యూల్ అనేది చూసుకుంటే అందులో డిఎస్సి నోటిఫికేషన్ అనేది జూన్‌లో వస్తుందని చెప్పారు. ఎక్స్‌పెక్టెడ్‌గా ఫిబ్రవరి అని చెప్పారు. దానికి రీజన్స్ కూడా చెప్పారు కదా వాళ్ళు. రీజన్స్ ఏంటంటే ఏప్రిల్, మే నెలలో ట్రాన్స్‌ఫర్స్, ప్రమోషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత కొన్ని వేకెన్సీస్‌లు ఖాళీ అవుతాయి కదా! ఆ వేకెన్సీస్ ప్రకారంగా మాత్రమే ఉంటదని, అలాగే ఎన్నికల కోడ్‌ను మనకి మార్చి 9 తర్వాత ఎన్నికల కోడ్ వస్తుందని, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వదని కూడా మనకి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడాను ఇదంతా కూడాను అభ్యర్థులైతే చిన్న కన్‌ఫ్యూజ్‌లో పెట్టేసింది. ఒకవేళ ఎన్నికల కోడ్ అనేది మనకి ఈ డిఎస్సి నోటిఫికేషన్ కాకుండా ముందులో వచ్చిందనుకోండి డిఎస్సి నోటిఫికేషన్ ఆగడానికి ఛాన్సెస్ ఉంటది. అయితే అది ఎప్పుడు మళ్ళా కంటిన్యూ అవుతుందంటే ఎన్నికలనేది క్లోజ్ అయిపోయిన తర్వాత మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ వస్తది. దాని ప్రకారం చూసుకుంటే జూన్‌లో నోటిఫికేషన్. ఆ విధంగా కాకుండా మనకి ఈ ఎన్నికల కోడ్‌కు ముందరే నోటిఫికేషన్ ఇచ్చేసారనుకోండి, ఎగ్జామ్ పెట్టడానికి మనకు టైం దొరుకుతుంది కాబట్టి టైం కూడా బాగా వస్తుంది. ఓకే. అయితే ఏదేమైనప్పటికీ కూడాను మనకి త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది ఈరోజు మనకి నారా లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాల్లో మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇచ్చిన మాట ప్రకారం కూడాను ప్రతి ఏటా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా అమలు చేస్తున్నాము అని కూడా అసెంబ్లీ సమావేశంలో ఈరోజు మనకి నారా లోకేష్ గారైతే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి డిఎస్సి అప్డేట్ వచ్చినా కూడాను కంపల్సరీగా అయితే మీకు వ్యక్తపరుస్తుంటారండి. అయితే కొందరు మనమంటే పడిన వాళ్ళు కొందరు ఉంటారు కదా! నెగెటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు. కొందరైతే ఏమని చేస్తున్నారంటే మీకు ఏదైనా అఫీషియల్‌గా చేశారా? మీరేమి గవర్నమెంట్ టీచర్సా? అనే విధంగా కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టేసుకోండి. అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేయడానికి వాళ్ళు గవర్నమెంట్ సార్సే అవ్వవసరం లేదు. గవర్నమెంట్ సార్స్ అవ్వచ్చు, ప్రైవేట్ సార్స్ కూడాను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మీరేమైనా డిఎస్సి మీరు కన్వీనర్ గారు అన్నట్టు కూడా కొందరు మాట్లాడుతున్నారు. ఎనీవే అయితే ప్రతిదీ కామెంట్ కూడా మేము తీసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నానండి. డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. అది ఏ క్షణంకైనా రిలీజ్ అయిపోవచ్చు. మన ప్లానింగ్ ప్రకారంగా ప్లాన్ చేసుకొనైతే స్టడీ చేసుకొనుంటే ఎటువంటి సమస్యలు కూడా తలెత్తవు. ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.